మాల కొండయ్య గారు ఉన్నారు. బీజేపీ స్పోక్స్ పర్సన్. నమస్కారం అండి. నమస్తే. రైట్. ఎవరు అడ్డుకుంటారో చూస్తామని చెప్పేసి కూడా తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి అయితే కౌంటర్ అయితే వేయడం జరిగింది. అంటే పాటల సునీత చెప్పడం జరిగింది. అంటే మేము తలుచుకున్నట్లయితే హెలికాప్టర్ని కూడా అక్కడ దిగకుండా చేస్తాం అని చెప్పే దానికి కౌంటర్ ఇచ్చారు తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఏ విధంగా చూసుకోవాలంటారు? మేడం గారు నమస్తే. ముందుగా మీకు అదేవిధంగా డిబేట్లో ఉన్నటువంటి పెద్దలకి, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అభివృద్ధి వైపు వెళ్తుంది. ఈ రెండు విషయాలు మనం చూసినట్లయితే నేను చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజానికానికి తెలియజేయాలనుకుంటున్నాను. అదేవిధంగా రాజకీయ అంశాన్ని గతంలో రాయలసీమ రత్నాల సీమ అని చెప్పి పెద్దలందరూ కూడా ఎంతో అద్భుతంగా చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు రాజకీయాల్లో మార్పు, పూర్వం చాలామంది రాయలసీమ అనగానే రాజకీయ వ్యవస్థను ఒక విధంగా చూసేవారు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ విధానంలో చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా 5 సంవత్సరాల ప్రభుత్వం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో వారికి ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా 5 సంవత్సరాల తీర్పు 11 స్థానాలకు ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీ నాయకుల్ని కానీ, అయ్యా మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి, ప్రతిపక్షంలో కూర్చోండి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. రాయలసీమ కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, కోస్తా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో సూచన చేస్తూ మీరు పర్యటనలు చేయండి. ఎవరు దానికి అభ్యంతరం చెప్పే పరిస్థితి ఉండదు. కానీ మీరు ప్రజల్లోకి వెళ్లకుండా, అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష పాత్ర అంటే భయపడుతూ మీరు గత 5 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం యొక్క విధానాన్ని మనసులో మీరు గుర్తు చేసుకుంటూ ప్రజలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు ఏదో ఒక గొడవ కోసమో లేదా అక్కడేదో ఒక కార్యకర్తని పలకరించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి అక్కడ రాద్ధాంతం చేయడం కోసమో రాజకీయాలు చేయకోకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకు వెళుతుంది. కాబట్టి అవసరమైతే మీరు అభివృద్ధిని గతంలో 5 సంవత్సరాలు మీరు పక్కన పెట్టారు, ఆ పక్కన పెట్టినటువంటి విషయం కూడా గుర్తు చేసుకొని అభివృద్ధికి సలహాలు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని స్వాగతించండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం చాలా చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం అన్నీ కూడా తీసుకెళ్తుంది. ప్రతి జిల్లాలో కూడా అభివృద్ధి పెద్దపీట వేస్తున్నారు. ఇవాళ రాయలసీమలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానివ్వండి, కూటమి నాయకత్వం కానివ్వండి, ప్రజల సంక్షేమమే మొదటి ఆలోచన, ప్రజల అభివృద్ధి మొదటి ఆలోచన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మొదటి ఆలోచన. పరిశ్రమలు తీసుకురావడంలో కానివ్వండి, లేకపోతే నిరంతరము ఎవరైతే వలసలు వెళ్తున్నటువంటి వారిని కట్టడి చేసి వారికి పని కల్పించడంలో కానివ్వండి, పరిశ్రమల్లో వచ్చి ఉద్యోగాలు కల్పించడంలో కానివ్వండి, రాయలసీమ మళ్ళీ రత్నాల సీమ కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హత్య రాజకీయాలు కానివ్వండి, లేకపోతే కుల రాజకీయాలు కానివ్వండి, మత రాజకీయాలు కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరుని చూస్తే ఇండియా కూటమితో చేతులు కలిపి ఏవైతే మాట్లాడుతున్నారో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు ప్రజలకు ఇప్పటికైనా ఏమైనా సేవ చేస్తే వచ్చే ఎన్నికల్లో కనీసం గుర్తిస్తారు, లేకపోతే మీ యొక్క పార్టీ, మీ యొక్క నాయకత్వం బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే కొండయ్య గారు, వైసీపీ అంటుంది ఫ్యాక్షన్ మళ్ళీ ఎందుకు తెరలేపుతున్నారు? ఏవైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేసి ప్రజల శ్రేయస్సు గురించి, ప్రజా సమస్యల గురించి ఆలోచించాలి. కానీ మళ్ళీ ఎందుకు ఫ్యాక్షనిజాన్ని, రెచ్చగొట్టే వైఖరిని, రెచ్చగొట్టే మాటల్ని ఎందుకు తెరలేపుతున్నారు అనేది వైసీపీ వాదన. ఇప్పుడు వైసీపీ నాయకులకు ఆ వాదన కాక వేరే వాదన రాదండి. ఎందుకంటే వారు ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలన చేయమని ప్రజలకు ఇస్తే కుల రాజకీయాలు, మత రాజకీయాలు, లేకపోతే ఎక్కడైతే ఏదైనా చిన్న విషయం జరిగితే దాన్ని రాద్ధాంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, వైసీపీ పార్టీ కానివ్వండి, వారి ఆలోచన అంతా ఆ వైపే ఉంటుందన్న విషయం చాలా స్పష్టంగా మనం చూస్తాం. ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు అనే పేరుతోటి విశాఖపట్నం ద్వారా ఆ ఏరియాలో పెద్ద ఎత్తున గొడవలు పెట్టి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టారు. కోస్తా ఏరియాలలో రకరకాలుగా
ఆలోచనలన్నీ కూడా ప్రజల మధ్యలో తీసుకొచ్చి ఆందోళన చేశారు. రాయలసీమలో ఏదో జరిగిపోతుందని చెప్పి అక్కడ జనాన్ని రెచ్చగొడుతున్నారు. వారికి ఇవాళ ఏంటంటే ఏదో విధంగా ఇవాళ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలని విపరీతంగా నిధులు తీసుకొచ్చి కేంద్రం నుంచి కానివ్వండి, ప్రజలు రాష్ట్రంలో పన్నులు కట్టిన నిధులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధి ప్రజలకి కనిపించకుండా రాద్ధాంతం చేయాలనేటటువంటి వైసీపీ ఆలోచనని పక్కన పెట్టాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతున్న విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ తెలుసుకునే ఓపిక లేకపోతే ఆయన పర్యటనల ద్వారా కేవలం విమర్శలు చేయాలనుకుంటే మేము ఒక ప్రణాళిక పరంగా జరుగుతున్న అభివృద్ధిని తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏవైనా ఓపెన్ స్టేజ్ మీదకి ఒక అభివృద్ధి మీద చర్చకి వైసీపీ ప్రభుత్వం కానీ, వైసీపీ పార్టీ కానీ, లేక జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తారేమో మేము ఛాలెంజ్ చేస్తున్నాం. రైట్ కొండయ్య గారు.